నమ శివాయ. కార్తీక పురాణము 4వ అధ్యాయము దీపారాధన మాహాత్మ్యం. వశిష్ఠ మహాముని మిథిలా నగరాధిపతి అయిన జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నారు. పరిపూర్ణంగా పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన ప్రభావం గురించి చెబుతాను, శ్రద్ధగా విను మిథిలా నగరాధీశ అని. వశిష్ఠ మహర్షి దీపారాధన ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ ఆశయాలు సఫలీకృతం కావాలని కాంక్షిస్తూ చేయాలో వివరించాడు. రాజర్షి, కార్తీక మాసంలో గోపురద్వారం వద్ద కానీ, శివలింగం ముందు కానీ, నదీ తీరాన కానీ దీపాన్ని వెలిగించాలి. ఆవు నేతితో కానీ, నువ్వుల నేతితో కానీ, ఇప్ప నూనెతో కానీ, ఆఖరకు ఆముదంతోనైనా కానీ దీపాన్ని వెలిగించాలి. పుణ్యం కొరకు కానీ, ప్రసిద్ధి కొరకు కానీ, గొప్ప కోసం కానీ, కోరికలు తీరగలందులకు కానీ, ఎందుకైనను తెలిసి కానీ తెలియక కానీ వెలిగించే వారికి దీపారాధన ఫలితం తప్పకుండా కలుగుతుంది. దీపాన్ని ఎగదోసి ప్రజ్వలింపజేసిన దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది. ముక్తి, ఈప్సిత సిద్ధి కలుగుతుంది. రాజా, పూర్వము పాంచాల దేశపు రాజుకు సమస్త భోగభాగ్యాలున్న సంతానము లేని కొరత రాజదంపతులను ఎంతగానో కృంగదీసింది. వారు ఎన్నో దాన ధర్మాలు చేశారు. చివరికి ఆ రాజు గోదావరి నదీ తీరాన తపస్సు చేయడం ప్రారంభించాడు. మహారాజు తపస్సు చేస్తుండగా పిప్పల మహర్షి అటుగా రావడం తటస్థించి రాజును ఉద్దేశించి తపస్సు ఆచరిస్తున్న కారణాన్ని తెలుసుకున్నాడు. రాజా, ఈ కార్తీక మాసంలో జపతపాదుల కన్నా నిత్య దీపారాధన చేస్తే నీ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్పాడు. అంతటా ఆ రాజు రాజధానికి వెళ్ళి శివప్రీతిగా పూజలు పునస్కారాలు చేసి నిత్యము దీపారాధన చేశాడు. భగవంతుని కృప వలన రాణి గర్భవతి అయ్యింది. 9 మాసాలు పూర్తయ్యాక పుత్రుణ్ణి కన్నది. రాజదంపతులు ప్రజలు ఎంతగానో సంతోషించారు. రాజ్యమంతటా కార్తీక వ్రతం ఆచరించేలా ప్రజలను హెచ్చరించాడు ఆ రాజు. బాలునికి శత్రజిత్తు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచి పెద్దవాణ్ణి చేశాడు. అతి గారాబం వల్ల శత్రుజిత్తు దుర్వ్యసనాలకు లోనయ్యాడు. దుర్మార్గంగా వ్యవహరిస్తుండేవాడు. పెద్దల్ని ధిక్కరించడము, గురువులను ఎదిరించడము, వేశ్యలను మరగడం కారణంగా అతడంటే అందరికీ జుగుప్సగా ఉండేది. ఆ నగరంలో బ్రాహ్మణ ఇల్లాలు మంచి అందగత్తె ఉండేది. ఒకనాడు శత్రుజిత్తు ఆమెను చూసి మోహపరవశుడయ్యాడు. ఆమెను సమీపించి తన ప్రేమను వెల్లడించి సురత క్రీడల తనను ఆనందింపజేయవలసిందని కోరుకున్నాడు. అందచెందాల అన్నుల మిన్న రాకుమారుని వయోరూపణ్య లావణ్యాదులకు మురిసి అతనితో పొత్తుకు అంగీకరించింది. నాటి నుండి వాళ్ళు ప్రతిరోజు సంకేత స్థలాలలో కలుసుకుంటూ కులుకుతుండేవారు. క్రమక్రమంగా నలుగురికి వీరి పొత్తు గురించి తెలిసింది. భర్త కూడా పసికట్టాడు. వీళ్లను వధించాలని కక్షబూనాడు. సమయము సందర్భము సానుకూలము నడుచుకోవాలని నిరీక్షించసాగాడు. ఆనాడు కార్తీక పౌర్ణమి సోమవారము. రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో కలుసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి లేచి తన ప్రియుణ్ణి కలుసుకోవడానికి బయలుదేరిన తన భార్య వెనుకగా కత్తి తీసుకొని బయలుదేరాడు ఆ విప్రుడు. పాడుబడిన దేవాలయంలో కన్నుగానని కటిక చీకటిగా ఉన్నందువల్ల రాకుమారుడు చిన్న దీపం ఉంటే బాగుండు అన్నాడు. బ్రాహ్మణ స్త్రీ తన చీర చెంగు చింపి ఒత్తిని చేసింది. రాకుమారుడు ఆవలకు వెళ్ళి ఆముదం తెచ్చాడు. ఆలయంలో గల దీపపు కుందులో నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించారు. ఆ వెలుగులో వాళ్ళు సరస సల్లాపంలో అందు ఉండగా విప్రుడు అదను చూసుకొని వచ్చి వారిద్దరి మెడలు నరికివేశాడు. ఆ తదుపరి తాను కత్తితో పొడుచుకొని మరణించాడు. కైలాసము నుండి శివదూతలు, యమలోకం నుండి యమకింకరులు వచ్చారు. రాకుమారుణ్ణి, బ్రాహ్మణ స్త్రీని శివదూతలు తమ వెంట కైలాసానికి తీసుకువెళ్ళగలందులకు రథమెక్కించుకున్నారు. యమభటులు పాశంతో విప్రుణ్ణి కట్టి తమ వెంట తీసుకొని నరకానికి బయలుదేరారు. అంత విప్రుడు యమభటులను ఉద్దేశించి, అయ్యలారా, సదాచార సంపన్నుడనైన నన్ను నరకానికి, చెడు నడతలు గల వారికి కైలాసమునకు తీసుకెళ్లడం మీకు తగునా? చెడ్డవాళ్లకు గౌరవమును సమకూర్చుట, మంచివారికి దుర్భర శిక్ష ఏమిటై అని ప్రశ్నించాడు ఆ విప్రుడు. అంతటా శివభక్తులు, విప్రోత్తమ, నీవు పలుకులు యుక్తము కావు.
కార్తీక పౌర్ణమి సోమవారం శివాలయంలో దీపారాధన చేయుట వలన వీరు సర్వ పాపములు పోగొట్టుకున్న వారై పుణ్యలోకములకు పోవుటకు అర్హులైనారు. నీవు సత్ప్రవర్తనుడవైనను దీపారాధన వల్ల పునీతులైన దివ్యాత్మలను వధించి పాపాత్ముడవైనావు. అందుకే నీవు యమలోక దండనకు అని తెలియపలికారు. ఆ మాటలు విన్న రాకుమారుడు ఆ దూతలను ఉద్దేశించి, అయ్యలారా, మీ మాటలను కాదనగలవాడను గాను. మేము ముగ్గురము ఏకకాలంలో శివసాయుధ్యంలో చనిపోతిమి. కార్తీక మాస దీపారాధన ప్రభావం వల్ల మా పట్ల ఈ వ్యత్యాసము కలిగిందని మీరు సెలవిస్తున్నారు. దీపారాధనకు తైలమును జతకూర్చి శివసన్నిధిలో జ్యోతిని ప్రజ్వరింపజేసిన నేను నాకు సంప్రాప్తించు పుణ్యఫలములలో కొంత ఆ విప్రునకు ధారపోసేదను. మా ముగ్గురని శివసన్నిధికే కొనిపొండని వేడుకొని దీపతైలాన్ని సమకూర్చిన ఫలితాన్ని విప్రునకు ధారపోశాడు ఆ రాకుమారుడు. పవిత్రులైన ఆ ముగ్గురిని కైలాసానికి తీసుకువెళ్ళి మోక్షసిద్ధిని కలుగజేశారు. బ్రాహ్మణ దంపతులకు రాకుమారునికి మోక్షసిద్ధి దీపారాధన మాహాత్మ్యము కార్తీక మాసం 4వ రోజు పారాయణ భాగం సమాప్తం. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః.